వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో భారతీయుల మృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది వరకు భారతీయులు మృతి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. అగ్రరాజ్యంలో భారతీయ పౌరులకు రక్షణ కరువైందా అనే అనుమానాలకు తావిస్తోంది. హత్యలు, కాల్పులు, ఉన్నట్టుండి శవమై కనిపించడాలు చూస్తుంటే భారతీయులను ప్రత్యర్థులు టార్గెట్ చేసి కాల్పులు జరుపుతున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన మరో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైని జార్జియాలోని ఓ కన్వీనియన్స్ స్టోర్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 16న వివేక్ సైని హత్యకు గురయ్యాడు. ఒకరికి నిరాశ్రయుడని జాలి చూపిస్తే అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. షాపు నుంచి బయటకు వెళ్ళమని సైని చెప్పిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుత్తితో దారుణంగా దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడిని జూలియన్ ఫాల్క్నర్గా గుర్తించారు. అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి అకుల్ ధావన్ చలికి గడ్డకట్టి మరణించాడు. ఈ ఏడాది జనవరి 19న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలినాయ్ యూనివర్సిటీలో చదువుతున్న అకుల్ ధావన్ జనవరి 19న రాత్రి 11:30 గంటల సమయంలో ఫ్రెండ్స్తో నైట్ అవుట్ కోసం క్యాంపస్ సమీపంలోని నైట్ క్లబ్కు వెళ్ళాడు. అయితే అప్పటికే స్నేహితులు లోపల ఉండడంతో ఒక్కడిగా వెళ్ళిన అకుల్ను క్లబ్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. పలుమార్లు అభ్యర్థించినప్పటికీ సిబ్బంది అతన్ని లోపలికి పంపేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక పక్కనే ఉన్న భవనం మెట్లపై అకుల్ నిద్రపోయాడు. అయితే గడ్డగట్టే చలికి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. అతడి మృతదేహాన్ని జనవరి 20న ఉదయం 11 గంటల సమయంలో గుర్తించారు. అకుల్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడి స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత హైదరాబాద్కు చెందిన శ్రేయస్ రెడ్డి బెన్గర్ ఓహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో విద్యార్థి. శ్రేయస్ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న శ్రేయస్ రెడ్డి దురదృష్టవశాత్తు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ మరణానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై న్యూయార్క్లోని ఇండియన్ మిషన్ విచారం వ్యక్తం చేసింది. శ్రేయస్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా వాషింగ్టన్లో దాడికి గురైన కొద్ది రోజుల తర్వాత అమెరికాలో మరణించారు. వివేక్ తనేజా డైనమో టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తోంది. వర్జీనియాలో నివాసం ఉంటున్న వివేక్ ఫిబ్రవరి 2న ఓ రెస్టారెంట్కి వెళ్ళాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చాడు. వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తితో వివేక్ గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దది కాగా దుండగుడు వివేక్పై దాడి చేశాడు. ఆపై వివేక్ని కింద పడేసి నేలకు కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వివేక్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో భారత సంతతికి చెందిన 23 ఏళ్ల డాక్టర్ విద్యార్థి సమీర్ కామత్ విలియమ్స్ పోర్టులోని ప్రకృతి సంరక్షణలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 7న మృతి చెందాడు. ఇతను యుఎస్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగింది. ఇండియాలోని విలియమ్స్ పోర్టులోని నిచెస్ ల్యాండ్ ట్రస్ట్ క్రోస్ గ్రోవ్లోని అడవుల్లో శవమై కనిపించాడు సమీర్ కామత్. విద్యార్థి తనకు తానే కాల్చుకొని మరణించాడని దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 2న కోల్కతాకు చెందిన భారతీయ నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ను దుండగులు కాల్చి చంపారు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్లో గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. అమర్నాథ్ ఘోష్ వాషింగ్టన్ వర్సిటీలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. మార్చి 9న నాడు జెట్ స్కీ ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల పిట్టల వెంకటరమణ మృతి చెందాడు. కాజీపేటకు చెందిన వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి ఇండియానాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్లో ఈ ఘటన జరగగా
అదృష్టవశాత్తు ప్రమాదంలో చిక్కుకున్న 14 ఏళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల పర్చూరి అభిజిత్ను ఈ ఏడాది మార్చి 11న ఒక అడవిలో పాడుబడిన కారులో హత్య చేయబడ్డాడు. అభిజిత్ హత్యకు గురయ్యాడని అతని కుటుంబం ఆరోపించినప్పటికీ స్థానిక అధికారులు వాదనలను ఖండించారు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న అభిజిత్ హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. గత వారం ప్రారంభంలో క్లీవ్లాండ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఉమా సత్యసాయి గద్దే శవమై కనిపించింది. తర్వాత న్యూయార్క్లోని భారత కాన్సులేట్ సత్యసాయి అకాల మరణాన్ని ధృవీకరించింది. అతను నిగూఢ పరిస్థితులలో మరణించాడని చెప్పుకొచ్చారు. రెండు 2023లో క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ప్రోగ్రాంలో చేరిన హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే విద్యార్థి ఓహియోలో శవమై కనిపించాడు. స్థానిక అధికారులతో సమన్వయంతో ఈ విషయంపై సరైన దర్యాప్తు చేస్తామని భారత రాయబార కార్యాలయం గత నెల ఏప్రిల్ 9న వెల్లడించింది. అమెరికాలో బాపట్ల జిల్లా యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణను జూన్ 11న దుండగులు కాల్చి చంపారు. 8 నెలల క్రితమే అమెరికా వెళ్ళిన గోపీకృష్ణ డల్లాస్లోని ఓ కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్నాడు. జూన్ 21న ఆ స్టోర్కి వచ్చిన 21 ఏళ్ల నిందితుడు డవాంటో మాథిస్ గోపీకృష్ణపై కాల్పులు జరిపి తనకు కావాల్సిన వస్తువును పట్టుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అనేక మంది వ్యాపారవేత్తలు, యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు మృత్యువార్త పడడం భారత్కు తీరని లోటుగా మారింది. నిందితులు ఎందుకు భారతీయులను టార్గెట్ చేశారనేది ప్రశ్నార్థకరంగా మారింది. కొన్ని మరణాలకు ఇప్పటికీ కారణాలు కూడా తెలియకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో పౌరులకు ఏమాత్రం రక్షణ కల్పిస్తుందనేది ఈ ఘటనలు చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక్క భారత్కు చెందిన వారే గడిచిన ఈ 6 నెలల్లో 11 మంది మృత్యువాత పడ్డారంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి సారించి భారత పౌరులకు రక్షణ కల్పించే విధంగా అగ్రరాజ్యంతో చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.